Hi guys, welcome back to my channel. నేను మీ ప్రియానందాల థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఇన్ సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యా. ఈ వీడియోలో నేను మా యూనివర్సిటీ గురించి డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నా. నేను ఎంబీబీఎస్ కోసం రష్యాని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఫస్ట్ అఫోర్డబుల్ ఫీజు, సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, థర్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇక్కడ బాగుంటుంది. మీరు ఎంబీబీఎస్ కోసం యూనివర్సిటీ చూస్ చేసుకునే ముందు మెయిన్గా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతుందా లేదా చూసుకోండి. సెకండ్ పాయింట్ లాంగ్వేజ్, అది రష్యన్లో టీచ్ చేస్తున్నారా లేక క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లో అవుతున్నాయా, అది మెయిన్ పాయింట్. థర్డ్ మెయిన్ పాయింట్ ఏమో ప్రాక్టికల్ నాలెడ్జ్, క్లినికల్ ఎక్స్పోజర్ ఉందా, క్యాడవర్స్ ఉన్నాయా యూనివర్సిటీలో, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లుంది అనేది కూడా తెలుసుకోండి. ఈ 3 పాయింట్స్ క్లారిటీగా ఉంటే తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. వాట్ ఆర్ ఎన్ఎంసీ రూల్స్? ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్కి కొన్ని ఎన్ఎంసీ గైడ్లైన్స్ అని ఉన్నాయి. దాంట్లో మెయిన్ నీట్ క్వాలిఫికేషన్. సో మనం ఎంబీబీఎస్ వేరే కంట్రీలో చేస్తే నీట్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని స్కోర్ అరౌండ్ 170 నుంచి 200 ఉంటుంది. 720కి మనం 170 నుంచి 200 తెచ్చుకోవాలి. సెకండ్, ఇంటర్న్షిప్. మనం చేస్తున్న ఎంబీబీఎస్ కోర్స్లో 1 year వ్యాలిడ్ ఇంటర్న్షిప్ ఉండాలి. థర్డ్, ట్రాన్స్ఫర్. హోల్ 6 years ఒకటే యూనివర్సిటీలో చేయాలి అండ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి. నేను సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నానో డీటెయిల్గా చెప్తా. సో ప్లీజ్ వాచ్. ఫస్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఓవరాల్ ప్యాకేజ్ 6 yearsకి 30 lakhs అండ్ ఇది మెయిన్ సిటీలో లొకేట్ అయి ఉంది. ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, 1919లో ఎస్టాబ్లిష్ అయింది. మాస్కో నుంచి అరౌండ్ 1100 kilometers దూరంలో ఉంటుంది. అప్డేటెడ్ ఫీ స్ట్రక్చర్ ఫర్ సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యా 2026-2027 బ్యాచ్ కోసం. దీంట్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెడికల్ ఇన్సూరెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, ఇంకా మెస్ అండ్ ట్యూషన్ ఫీజ్ మొత్తం 4,50,000. దీన్ని మనం సెమిస్టర్ వైజ్ పే చేసుకోవాలి. అంటే సెమ్కి 2,25,000 రూబుల్స్. దెన్ హాస్టల్ ఫీ మాకు 15,000 రూబుల్స్ ఎవ్రీ ఇయర్ పే చేయాలి. కానీ ఇప్పుడు వచ్చే బ్యాచ్ కోసం ఓన్లీ 32,000 రూబుల్స్ పే చేస్తే హోల్ 6 yearsకి అకామిడేషన్ ఇస్తారు. దెన్ మెడికల్ వీసా ఎక్స్టెన్షన్, ఇది జస్ట్ 25,000 రూబుల్స్ ఫస్ట్ ఇయర్ కోసం. సెకండ్ ఇయర్ నుంచి పీసీసీ చేసుకుంటే ఆ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు. సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఈజ్ అప్రూవ్డ్ బై WHO, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ యూనివర్సిటీని అప్రూవ్ చేసింది. అండ్ మన ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ యూనివర్సిటీని అప్రూవ్ చేసింది. అంటే రష్యాలో ఎంబీబీఎస్ చేస్తే మన డిగ్రీ ఇండియాలో కూడా వ్యాలిడ్ అని అర్థం. ఇక్కడ 6 years ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనం ఇండియా వెళ్ళి FMGE లేదా నెక్స్ట్ ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది క్లియర్ అయ్యాక మనకి వ్యాలిడ్ డాక్టర్ లైసెన్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మెస్, ఇండియన్ మెస్ ఉంటుందా? ఎస్, ఇండియన్ మెస్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. దీనికి $1,200 ఛార్జ్ చేస్తారు. రివ్యూ అంటే ఓకే, యావరేజ్ తినొచ్చు. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే కిచెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సెల్ఫ్ కుక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకే మ్యాండేటరీ. సెకండ్ ఇయర్ వాళ్ళకి కిచెన్స్ ఉంటాయి కాబట్టి సెల్ఫ్ కుక్ చేసుకుంటామంటే సెల్ఫ్ కుక్ చేసుకోవచ్చు. లేదా మేము మెస్ తీసుకుంటాము అంటే మళ్ళీ మెస్ ఫీజు $1,200 కట్టి మళ్ళీ మెస్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవాలి మెస్ అంటే మనకి ఫస్ట్ ఇయర్లో 2 to 3 classes ఉంటాయి డేకి. సో మనం రూమ్కి వచ్చి కుక్ చేసుకొని తిని మళ్ళీ క్లాస్కి వెళ్ళే టైం మనకు ఉండదు. అందుకే ఫస్ట్ ఇయర్కి మెస్ మ్యాండేటరీ. సో ఎవ్రీ అకాడమిక్ బ్యాచ్ని గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తారు. ఈచ్ గ్రూప్లో మనకి 15 to 20 స్టూడెంట్స్ ఉంటారు. అండ్ వాళ్ళ క్లాసెస్ షెడ్యూల్, వాళ్ళకు ఉండే డిపార్ట్మెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాసెస్, ఒక్కొక్క క్లాస్ మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అవుతుంది. ఫస్ట్ 2 years మోస్ట్లీ అన్ని డిపార్ట్మెంట్లోనే అవుతాయి. తర్వాత థర్డ్ ఇయర్ నుంచి క్లాసెస్ అన్ని క్లినిక్స్లో అవుతాయి. నెక్స్ట్ ప్రాక్టికల్స్ గురించి. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఆ రోజున్న షెడ్యూల్ టాపిక్లో ప్రాక్టికల్ ఇంక్లూడ్ అయి ఉంటే మీకు ప్రాక్టికల్ చేపిస్తారు. ఓన్లీ ఒక్కొక్క గ్రూప్కి 15 to 20 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరుకుతుంది. ఇంకా టీచర్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తారు. సో నెక్స్ట్ ఫ్యాకల్టీ గురించి. మా యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ అంతా వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ అయితే డాక్టర్సే చెప్తారు అండ్ ఏ లాంగ్వేజ్లో చెప్తారని చాలామంది అడుగుతున్నారు. మాకు జరిగే క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లోనే అవుతాయి. కొంతమంది అంత ఫ్లూయెంట్గా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు, కానీ క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లోనే అవుతాయి. నార్మల్గా సిటిజన్స్ వచ్చేసి వాళ్ళకి అసలు ఇంగ్లీష్ అస్సలకి రాదు, ట్రాన్స్లేటర్తోనే కమ్యూనికేట్ అవ్వాలి. నెక్స్ట్ టాపిక్, రష్యన్ లాంగ్వేజ్ నేర్పిస్తారా అని చెప్పి. యూనివర్సిటీలోనే రష్యన్ క్లాసెస్ అవుతాయి వీక్లీ వన్స్. ఎందుకు నేర్చుకోవాలి అంటే బయట సిటిజన్స్తోని ఇంటరాక్ట్ అవ్వడానికి,
మళ్ళీ ఫ్యూచర్లో క్లినిక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రష్యన్లోనే చెప్తారు. ఆల్రెడీ చెప్పిన కదా వీళ్ళకి ఇంగ్లీష్ అసలు రాదు. సో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి మనం రష్యన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి. మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మన దగ్గర రాసిన దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇక్కడ రాసిన దానికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వరు. వైవాలా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నువ్వేం ఆన్సర్ ఇస్తున్నావు, ప్రాక్టికల్ చేయమంటే నువ్వు ఎట్లా చేస్తున్నావు అనే దాని మీదనే ఇక్కడ మార్క్స్ ఇస్తారు. ఎగ్జామ్ ఎట్లయితే అంటే నార్మల్గా ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవ్వగానే టేబుల్ పైన టికెట్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ మనకు కనిపించవు, మనం నార్మల్గా ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. మనకు వచ్చిన క్వశ్చన్స్ వేరే వాళ్ళకి రావు, అందరికీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 10 to 15 minutes టైం ఇస్తారు, ఆ టైంలో మనం రాసుకోవాలి. కానీ నువ్వేం రాస్తావు పేపర్ మీద దానికి అసలు వాల్యూయే ఉండదు. వైవా సెక్షన్ స్టార్ట్ అయినాక వైవాలో నువ్వు ఏం చెప్తావో దాని మీదనే నీ సెమిస్టర్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్ సేమ్ డేనే వస్తుంది. ఇన్ కేస్ ఫెయిల్ అయిపోతే యూనివర్సిటీ సైడ్ నుంచి 3 attempts ఉంటాయి. ఈ 3 attemptsలో కూడా మీరు క్రాక్ చేయకపోతే యూనివర్సిటీ ఎక్స్పెల్ చేసేస్తుంది. ఎక్స్పెల్ అంటే ఇండియా పంపించేసేస్తుంది, మీ వీసా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఎక్స్పెల్ అయితే మళ్ళీ ఇప్పుడు 4th సెమిస్టర్లో మీరు ఎక్స్పెల్ అయితే మళ్ళీ 4th సెమిస్టర్ మీరు వచ్చి ఇదే యూనివర్సిటీలో కంటిన్యూ చేయొచ్చు. లేక మేము వేరే యూనివర్సిటీకి వెళ్తాము అనుకుంటే మీరు మళ్ళీ వేరే యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎంబీబీఎస్ కోర్సు. ఎందుకంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం 6 years డ్యూరేషన్ కోర్స్ అనేది ఒకటే యూనివర్సిటీలో మీరు చేయాలి. 2 years ఆ యూనివర్సిటీ, 3 years ఈ యూనివర్సిటీలో చేయడానికి అసలు కుదరదు. ఒకవేళ మీరు 4th సెమ్లో ఎక్స్పెల్ అయిపోతే 1 year తర్వాత మీ జూనియర్స్ ఎప్పుడైతే మీ జూనియర్స్ 4th సెమ్ ఎగ్జామ్స్ అవుతాయో వాళ్ళతో పాటు మీరు 4th సెమ్ ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 1 year లాస్ అవుతారు మీరు ఎక్స్పెల్ అయితే. నెక్స్ట్ హాస్టల్. ఇక్కడ నా యూనివర్సిటీలో మొత్తం 5 హాస్టల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మొత్తం ఇండియన్ స్టూడెంట్స్తో నిండిపోయి ఉన్నాయి. నేను వచ్చినప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉండే కాబట్టి 2-seater రూమ్స్, 3-seater రూమ్స్ అవైలబుల్గా ఉండే. రైట్ నా స్ట్రెంత్ వల్ల అన్ని 4-seater రూమ్స్ చేసేసారు. 24 hours హై సెక్యూరిటీ ఉంటుంది అండ్ కిచెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, నచ్చినప్పుడు వెళ్ళి వండుకోవడానికి. లాండ్రీ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ మినిమం 10,000 నుంచి 15,000 అయితే. దీంట్లోనే మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ సమారాలో ఒక బెస్ట్ ఫెసిలిటీ స్టూడెంట్స్కి ఏంటి అంటే స్టూడెంట్ ట్రాన్స్పోర్ట్ కార్డు. ఇది జస్ట్ పర్ రైడ్కి మనకి 20 rubles అట్లా ఛార్జ్ చేస్తుంది. సో ఈ స్టూడెంట్ ట్రాన్స్పోర్ట్ కార్డు ఉంటే బెస్ట్. ఇది కాకుండా మనం మన బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేస్తే మనకి పర్ రైడ్కి 40 rubles అట్లా పడుతుంది. ఇది ఒక గుడ్ ఫెసిలిటీ స్టూడెంట్స్. ఆల్రెడీ రూమ్ టూర్ వీడియో ఇంకా హాస్టల్ గురించి షార్ట్ వీడియో చేసిన. ఇన్ కేస్ చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తా, వెళ్ళి చూసేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసిన అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో నేను దాని గురించి చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.